జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చేసిన తాజాగా నిన్నటి ప్రకటన పెద్దగా ఎవరిని కూడా ఆశ్చర్యపరచట్లేదు. కానీ ఆయన ప్రకటించిన తీరు, ప్రకటించిన సందర్భం, తెర వెనుక జరిగిన ఘట్టాలపై వస్తున్న సమాచారం పరిశీలిస్తేనే కొంత విస్తుపో తప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో అన్ని విషయాల్లో ఒప్పందం అయ్యాకే ఈ పొత్తు ప్రకటన చేశారా లేదా అనేదే ఇప్పుడు చాలా వరకు చర్చానీయాంశంగా ఉంది. అందులోనూ జనసేనతో పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఒక్క మాట కూడా చెప్పకుండా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేయడంతో తెలుగుదేశం పార్టీలో మరింత కంగారు ఏర్పడిందనే మాట నిజమే. అందుకే ఎలాగోగల బీజేపీ పెద్ద నాయకులను కలిసి తమ వైపు నుంచి తప్పు లేదని వివరణ ఇచ్చుకోవడానికి చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్లను కలిసి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళినట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. నైపుణ్య అభివృద్ధి సంస్థ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జైలు వద్దే ఏకంగా తెర వెనకాల అంటే ప్రెస్ మీట్ వెనకాల రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటే సెంట్రల్ జైలు ముందే పొత్తు ప్రకటన చేయడంలో ఆయన తొందరపడ్డారు అనే భావన ఇరు పార్టీల్లో ఇప్పుడు అంతా కూడా కార్యకర్తల్లో ఉంది. ఏకంగా అమావాస్య రోజున ఆ విషయం గమనించకుండా పవన్ కళ్యాణ్ ఇలా చేశారేమిటా అని వారు తలలు పట్టుకుంటున్నారు. పోనీ చంద్రబాబు నాయుడుతో అన్ని వివరాలు మాట్లాడారా అంటే అది స్పష్టత లేదు. పైగా తెలుగుదేశం పార్టీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొత్తు గురించి అభ్యర్థించినట్లు ఉండటం కూడా జనసేనకు పరువు తక్కువ పని మాదిరిగా కనబడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చూద్దాం. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు పొత్తుల గురించో ఇంకోటో ఆలోచన కాదు, ఎలా బయటపడాలి, పార్టీలో ఉన్న బలంను దిగజారకుండా ఎలా కాపాడుకోవాలి అనేదే సూచిస్తాడు లోకేష్కైనా బాలకృష్ణకైనా. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ కాస్త ముందడుగు వేసి చాలా దూకుడుగా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన తరపు నుంచే పొత్తుగా నేను అంగీకరిస్తాను సార్, మీతోనే కలిసి నడుస్తానని మొదటిగా పవన్ నోటి నుంచే వచ్చిందట. దాంతో గోహెడ్ అని కూడా చంద్రబాబు ఇక్కడ పోయేదేమీ లేదు చంద్రబాబుకు. అయితే పవన్ కళ్యాణ్ ఉండాలి, లేదంటే పోతాడు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందుకే ఈ టైంలో పవనే వస్తానంటున్నప్పుడు ఎందుకు వద్దంటానని ఓకే చెప్పేశాను. ఒకవైపు చంద్రబాబు గారితో గట్టిగా సీట్ల బేరం చేసుకునే అవకాశం ఉండగా దానిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీని తానే రక్షించాలన్నట్లుగా హడావుడిగా పవన్ ప్రకటన చేయడం జనసేనలోని చాలామందికి ఇప్పుడు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. జెండా మోసిన వాడిని అన్యాయం చేయొద్దన్న సోయి పవన్కు లేదు. ఎంతసేపు తనకు ఏదనిపిస్తే అది హడావుడిగా చేయడం, ఆగమాగమై చివరిలో ఓటమి లిస్టులో తన పేరు ఉండేట్టుగా చూసుకుంటాడు. పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో మాట్లాడి అలాగే తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపి అన్ని విషయాలపై ఒక అవగాహనకు వస్తే పర్వాలేదు. కానీ ఇలా తొందరపాటుగా వ్యవహరించడం వల్ల జనసేనకు అధిక నష్టం వాటిల్లుతుందని ఒక అభిప్రాయం జనాల్లో, కార్యకర్తల్లో స్పష్టంగా వినిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఎలా చేశారనే దానిపై ఒక ఆసక్తికరమైన సమాచారం కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, బావమరిది బాలకృష్ణలతో కలిసి పవన్ కళ్యాణ్ ములాఖత్కు వెళ్ళారు. కొద్దిసేపు పరామర్శల అనంతరం చంద్రబాబు, పవన్లు కొంచెం విడిగా వెళ్ళి రాజకీయ విషయాలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో తనపై ఉన్న కేసుల రీత్యా మరో 2-3 నెలలు జైలు నుంచి బయటకు రావడం కష్టం కావచ్చునని, ఈలోగా పార్టీ మరింత దెబ్బతినకుండా పవన్ తన వంతు సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు కోరారట. బాలకృష్ణ, లోకేష్ల వల్లే ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు కాబట్టే కదా ఆయన చంద్రబాబు ఇలా పవన్ను కోరడం జరిగింది. ఎటు పొత్తు ఉంటుందన్న అభిప్రాయం ఉంది కనుక ఆ పాయింట్ కన్నా తెలుగుదేశం పార్టీలో కూడా నైరాశ్యం పెరగకుండా చూడటానికే పవన్ కళ్యాణ్ యాత్రలు కొనసాగిస్తే బెటర్ అని చెప్పి ఉంటారని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ సడన్గా పొత్తు అంశాన్ని కూడా తెరపైకి తెచ్చాడు. ఈ విషయం బాలకృష్ణ, లోకేష్లకు అసలు తెలియదట. అందుకే వారు ఆ సంగతి మాట్లాడకుండానే వెళ్ళిపోయారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకేష్ అయితే ఆ సమయంలో బిత్తిరి చూపులతో ఏం చేస్తున్నాడో ఆయన బిహేవియర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పాగలుగా నిలబడ్డాడో. మామూలుగా అయితే పవన్ చెప్పిన తర్వాత దానిని నిర్ధారిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మాట్లాడవలసి ఉంటుంది. కానీ అక్కడ అదేమీ జరగలేదు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కొందరికి మరో భయం కూడా పట్టుకుంది. ఇప్పటికే చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన 118 కోట్ల బ్లాక్ మనీ నోటీసు వ్యవహారం మెడ మీద కత్తిలాగా మారింది.
సరిగ్గా ఈ టైంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేనను విడదీసి తెలుగుదేశం పార్టీ కలుపుకుంటే ఆ పార్టీ పెద్దలకు ఆగ్రహం వస్తుంది. అదే జరిగితే అది మరింత సమస్య అవుతుంది చంద్రబాబుకు అని వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. దాంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య సలహాదారులు కొందరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి తమకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారని చెప్పాలని కూడా సూచించారు. అందుకే చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్లు ఇద్దరు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారని చెప్తున్నారు. కాకపోతే ఆ మాట నేరుగా చెప్పలేరు కనుక ఢిల్లీ జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ కోసం వెళ్ళినట్లు టీడీపీ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అపాయింట్మెంట్ కూడా కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమకు కొత్త ఇబ్బంది తెచ్చారేమోనన్న ఆందోళన ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఎటు పొత్తు ప్రకటన చేశారు కనుక ఇక వెనక్కు పోయేదేలే అన్న ధీమా మరోవైపు తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనబడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ మీడియాలో మాత్రం చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడిగి మరీ పొత్తు పెట్టుకున్నారని రాశారు. పొత్తు ఈ టైంలోనా అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేసినా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదని, పైగా మీకేమైనా అభ్యంతరమా అని అడిగారని తెలుగుదేశం పార్టీ మీడియా సొంత మీడియానే చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా. అది నిజమే అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో మరోసారి అడ్డంగా దారుణంగా విఫలం అయినట్లే అని విశ్లేషకులు స్పష్టమైన భావన వ్యక్తపరుస్తున్నారు. పవన్కు రాజకీయ అనుభవం లేదు, అలాగని చక్రం ఎప్పుడు ఎలాంటి సమయంలో తిప్పాలి అన్న సోయి నిబద్ధత లేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించడానికి ములాఖతులో వెళ్ళి తిరిగి వచ్చి నువ్వు ఈ పొత్తు ప్రకటన చేయడంతోనే ఇది ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయిందో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైతే ఆ పార్టీ క్యాడర్ నైతికంగా దెబ్బతిన్న సమయంలో పవన్ కళ్యాణ్ తన గ్రాఫ్ పెంచుకోవాల్సింది పోయి ఇలా తెలుగుదేశం పార్టీకి సరెండర్ అవ్వడం ఏమిటనే ప్రశ్న జనసేనలోనే వినబడుతుంది. మా పవన్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పవన్ను సీఎంగా చూడాలి అని ఎన్నో లక్షలాది మంది కార్యకర్తలు నీ పైన ఒక దిశానిర్దేశం పెట్టుకుని నీదే పూజిస్తూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు అన్యాయం చేస్తూ ప్రతిసారి ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడంతో వాళ్ళు సైతం చేతులు ఎత్తేశారు. వద్దు మాకు నీ దోస్తాన వద్దు, అసలు నీ పార్టీ వద్దు అనే స్థాయికి వాళ్ళు వచ్చేశారు. చంద్రబాబుతో నువ్వు ఏమైనా చేసుకో, నిజ జీవితంలో పెళ్ళిళ్ళు కూడా ఇదిగో ఈ మాదిరే, ఒకరితో సంసారం మరొకరితో వివాహం అన్నట్టుగా కనిపించాడు పవన్. అచ్చం ఈ పొద్దు అదే, ఒకరితో పొత్తు మరొకరితో మిత్రపక్షం అంటున్నాం. ఇంతకన్నా దిగజారుడు మనిషి రాజకీయాల్లో పవన్ తప్ప ఇంకెవరిని కూడా ఉదాహరణగా తీసుకోలేము. నిజానికి ఏ పార్టీతో పొత్తు అయినా కొన్ని నిర్దిష్ట షరతులు, ప్రణాళికలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా సీట్లెన్ని, ముఖ్యమంత్రి పదవి ఎవరికి, ఎంతకాలం ఇవ్వాలి అనే వాటిపై కూడా క్లారిటీ ఉండాలి. కానీ అవేవీ లేకుండానే కేవలం పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయడం జనసేన క్యాడర్ మొత్తం ఇప్పుడు అయోమయానికి ఆస్కారం అయ్యేలా చేసింది. ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త ప్రకారం పవన్ కళ్యాణ్కు 30 సీట్లు ఓకే చెప్పాడట. అదే కరెక్ట్ అయితే జనసేన పరువు పోయినట్లే అవుతుంది. ఎందుకంటే జనసేన అభిమానులు కానీ వారికి మద్దతిచ్చే ఒక టీవీ ఛానల్ కానీ ఏం ఆశిస్తుందంటే 75 సీట్లైనా పవన్ కళ్యాణ్ తీసుకోవాలని, లేదంటే కనీసం 50 సీట్లన్నా పట్టుబట్టాలని. అలా కూడా కాకుండా 25 లేదా 30 సీట్లకు పవన్ ఓకే చేసి ఉంటే అది పార్టీ క్యాడర్లో తీవ్ర నిరాశ అవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కార్యకర్తలు ఇదే అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవడానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారా లేదా అనేది కూడా ఒక పెద్ద సస్పెన్సే. ముఖ్యమంత్రి పదవితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అవగాహనకు వస్తే కాపు సామాజిక వర్గం, ఆయన అభిమానులు సహించే పరిస్థితి ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడును కాపాడే తీరును, చివరికి ఆయనపై వచ్చిన అవినీతి కేసుల్లో కూడా మద్దతిచ్చే పరిస్థితి జనసేనకు ఏమాత్రం ప్రతిష్టత కాదు. అవినీతికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారని, ఇందుకు ప్యాకేజీ తీసుకుంటున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆ అవకాశమే నిజమనేలా పవన్ చేస్తున్న ఈ బిహేవియర్ కూడా ఎగ్జాంపుల్స్గా వాళ్ళు బ్రహ్మాండంగా వివరించే ఆస్కారం ఉంది. అప్పుడు జనసేన కార్యకర్తలకు సైతం ఇది సిగ్గుచేటే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ఇదంతా ప్యాకేజీ అని వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్లే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసినట్లు ఉందన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. ఇది మరింత నష్టం 2 పార్టీలకు ఉంటుంది. ఇక పొత్తు ప్రకటనతో బీజేపీని ఆయన కూడా ఇరుకున పడేశారు. 2019లో ఓటమి తర్వాత ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను బతిమిలాడి మరీ పొత్తు పెట్టుకున్నాడు ఈ పవన్. కానీ ఇప్పుడు వారితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేయడం వారిని దారుణంగా అవమానించడమే అవుతుంది కదా. దేశ ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు నాయుడుతో
చెట్టా పట్టాలు వేసుకోవడం సహజంగానే బీజేపీ ఒరిజినల్ వర్గం ఎవ్వరు కూడా మద్దతు ఇవ్వరు. పుండు మీద కారం జల్లినట్లు బీజేపీతో కాపురం చేస్తూ సహజీవనం చేస్తున్న తెలుగుదేశం పార్టీతోనే వెళ్తానని డైరెక్ట్గా చెబుతున్న పవన్ను ప్రజానికం ఎలా తీసుకోవాలో ఆలోచన చేయండి. నైతిక విలువలు కానీ బాధ్యతలు కానీ లేకుండా అవసరాలకు ఆయుధంగా ఎటుపడితే అటు దూకుతాను అంటే ప్రజానికం ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులను ఆదరించదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం విన్న తర్వాత ఈయన తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అనే అభిప్రాయం సహజంగానే ఎవరికైనా కలుగుతోంది. చంద్రబాబు నాయుడు సంతకాలు లేకుండా ఆయనపై కేసు ఏమిటన్న ప్రశ్నించారు పవన్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 13 చోట్ల నేరుగా ఆయన సంతకాలు చేశారు అని సిఐడి అధికారులు ఫైళ్లతో సహా చూపించడంతో పవన్ గాలిపోయినట్లయింది. ఒక్కసారిగా అనవసర విషయాలు మాట్లాడి మరింత ఇరకాటంలో పెట్టినట్లయిందని మరో అభిప్రాయం కూడా కనబడుతుంది. ప్రస్తుతం చంద్రబాబుపై అవినీతి స్కాములు ఇతర కేసుల ప్రచారాన్ని డైవర్ట్ చేయడానికి ఇంతవరకు ఆశించిన స్థాయిలో సానుభూతి రాకపోవడంతో ఏమి చేయాలన్న దానిపై ఆలోచనలో భాగంగానే పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తుంటే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని మరో కొత్త సంక్షోభంలోకి తీసుకెళ్తారేమోనన్న అనుమానం, భయం రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తుందన్నమాట. బీజేపీ పట్టించుకోకపోతే పర్వాలేదు, కానీ ఒకవేళ బీజేపీ సీరియస్ అయితే ఏమిటి అనేదే మొదటి ప్రశ్న. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేసినా ఇరు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన కుదరడం అంత తేలిక విషయమైతే కాదు.